దుర్యోధనుడి దుర్మార్గాల్లో ఇది చాలా పెద్ద ప్లాన్ అనే చెప్పాలి. యువరాజుని చేయకపోయినా దుర్యోధనుడు ఇన్ని డేస్ సైలెంట్గా ఎలా ఉన్నాడబ్బా అనుకునే లోపే పురోచన అనే ఆర్కిటెక్ట్ హస్తినాపురికి వచ్చి చనిపోయిన పాండుకి శాంతి పూజ చేయడం కోసం వారణావర్తం అనే ప్లేస్కి పాండవుల్ని ఇన్వైట్ చేస్తాడు. మంచిదే కదా అని కుంతితో పాటు పాండవులు వారణావర్తంకి వెళ్తారు. అక్కడ వచ్చిన వాళ్ళకి విశ్రాంతి కోసం ఒక పెద్ద భవనాన్ని చూపిస్తాడు పురోచనుడు. నిజానికి ఆ భవనం దుర్యోధనుడు శకునీల ప్లాన్లో భాగమే. పురోచనుడు ఆ భవనాన్ని ఇసుక రాళ్లతో కాకుండా లక్క, దూది వంటి కాలిపోయే పదార్థాలతో తయారు చేయిస్తాడు. మరి అందులోకి నైట్ టైం లైట్ కావాలంటే దీపం వెలిగించలేరు కదా, సో చంద్రుడి కాంతితో మొత్తం లైట్ వచ్చేలా అద్దాలు పెట్టిస్తాడు. అప్పట్లోనే సూపర్ టెక్నాలజీ కదా. ఇక శకుని ఆదేశం వచ్చినప్పుడు ఆ భవనానికి మంట పెట్టి పాండురాజు వంశాన్ని అంతం చేయడమే అల్టిమేట్ ప్లాన్. అనుకోకుండా విదురుడికి ఏదో జరగబోతుందని ముందుగానే తెలుస్తుంది. సో డైరెక్ట్గా ఎవరికి చెప్పకుండా వారణావర్తంలో శాంతి పూజ జరిగే టైంకి బహుమతిగా ఒక ధాన్యం మూట అలానే ఎలుకని పంపిస్తాడు. ఇక భీష్ముడికి కూడా డౌట్ వచ్చి వారణావర్తంకి స్టార్ట్ అయిపోతాడు. ఎక్కడ ప్లాన్ చెడిపోతుందేమో అని ఆ నైట్కే నిప్పు పెట్టేయమని శకుని ఆదేశం పంపించేస్తాడు. అసలు విదురుడు ఏం చెప్పాలనుకున్నాడు, మరి పాండవులు ఎలా తప్పించుకున్నారో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.